నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చెన్నం సీని మాట్లాడుతున్నాను. అందరూ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య రీసెంట్గా కొంతమంది వ్యక్తులు బాగా ఇగో ఫీలింగ్ పోతున్నారు. మరి ఆ ఇగో ఫీలింగు ఏ విధంగా పోతున్నారంటే, నా వెనక వాడున్నాడు, నా ముందు ఈడున్నాడు, నా పక్కనాడు, నా పక్కన ఈడు, ఇట్లా ఎప్పుడైనా సరే మనిషి పతనం అయిపోవాలన్నా, నాశనం అయిపోవాలన్నా, ఎవరున్నా ఎంతమంది ఉన్నా అణిగి మణిగి ఉన్నోడు మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. అది కాకుండా రెచ్చిపోతే ఎవరైనా కానీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. గత 30 ఏళ్ల చిల్లర నుంచి జనాలను చూస్తూనే ఉన్నాను. జబ్బు ఇలా సంపాదిస్తావు, రేపు ఏమైద్దో కూడా తెలీదు, నిలిచిద్దో నిలవదో కూడా తెలియదు. ప్రతి ఏది కూడా శాశ్వతంగా మనకు ఏది ఉండదు. మనకు అది శాశ్వతం, ఇది శాశ్వతం అనేది ఉండదు. ఏదైనా కానీ తాత్కాలికంగానే ఉంటుంది. పవర్ కానీ, డబ్బు కానీ, జనబలం కానీ, ఏదైనా కానీ కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోద్ది. అది మనకి ఎయ్యి తోడు ఉండవు. అందుకు నేను చెప్పేది ఏంటంటే, అణిగి మణిగి ఉండటం చాలా ఉత్తమం. చిన్నవాడికైనా పెద్దవాడికైనా, గొప్పోడైనా, ఏ ఇది లేనోడికైనా కానీ వాడితో ఎలా మాట్లాడావు, వీడితో అలా మాట్లాడావు. మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎంత ఉన్నా కానీ గౌరవం ఇచ్చినోడు, మనిషిని ఇచ్చేసినోడు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. అణిగి మణిగి ఉన్నాడు. ఏ క్షణం ఎట్టుంటుందో, వీడికేం సినిమా లేదనుకుంటారు, వాడు బుసుక్కని లేస్తాడు. అప్పుడు వాడి పరిస్థితి వేరేలాగా ఉంటుంది. సినిమా ఉన్నాడు, సినిమా అయిపోద్ది. ఏదైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అణిగి మణిగి ఉండటం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.